డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు రానున్నారు. శ్రీవారి లడ్డు తయారీలో కల్తీనే ఈ వ్యవహారంపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి దీక్ష విరమణకు తిరుమలకు వెళ్లనున్నారు. 3 రోజుల పాటు తిరుమలలోనే ఉంటారని సమాచారం. సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రి నడక మార్గం గుండా తిరుమలకు పవన్ చేరుకోనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శన అనంతరం లడ్డు ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. క్యూ లైన్లను పరిశీలించనున్నారు. అనంతరం టీటీడీ అధికారులతో రేపు రాత్రి కూడా కొండపైనే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష ఎల్లుండి అంటే గురువారానికి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. ఏడుకొండలవాడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో అపవిత్ర పదార్థాలు వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ అపచారానికి ప్రాయశ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 22 నుంచి 11 రోజుల పాటు ఆయన ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ కోసం తిరుమల కొండకు వెళ్లనున్నారు పవన్. స్వామివారిని దర్శించుకుని దీక్షను విరమించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ. అంటే ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తిరుమల పర్యటన నిమిత్తం అయితే మాత్రం రేణుగుంటకి అయితే చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకి తిరుమల రేణుగుంటకి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి సరాసరి అలిపిరి మెట్లకి అయితే చేరుకుంటారు. అలిపిరి మెట్ల నుంచి కూడా నడిచి అయితే మాత్రం తిరుమల అయితే చేరుకుంటారు. నడిచి వెళ్ళేటప్పుడు కూడా ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు 3 గంటల సేపు మెట్లంతా కూడా శుద్ధి చేసుకుంటూ ఆ యొక్క మెట్లంతా కూడా నడుచుకుంటూ కూడా వెళ్తారు అనేది జనసేన నాయకులు అయితే వెల్లడించారు. ఆ యొక్క షెడ్యూల్ కూడా ఈ రోజు అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం తిరుమలలో జరిగినటువంటి కల్తీ ఈ వ్యవహారం పైన అయితే మాత్రం ఒక ప్రాయశ్చిత్త దీక్ష అయితే మాత్రం చేపట్టారు. ఆ యొక్క ప్రాయశ్చిత్త దీక్షను కూడా 3వ తేదీ తిరుమలలో అయితే విరమిస్తారు. విరమించిన తర్వాత కూడా అదే రోజున కూడా వారాహి యాత్ర కూడా తిరుపతిలో అయితే చేపట్టించారు. దీని ద్వారానే ఈ రోజు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే తిరుపతికి అయితే ఈ రోజు సాయంత్రం రానున్నారు. దీనికి సంబంధించి కూడా అలిపిరి నుంచి తిరుమల వరకు పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి పోలీసుల బందోబస్తుతో పాటుగా మొత్తం అంతా కూడా ఈ యొక్క చర్యను అయితే మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి గవర్నమెంట్ అయితే మాత్రం ఎలాంటి కార్యక్రమాల్లో కూడా చేయాలనుకున్నా కూడా దాన్ని ఏపీ డిప్యూటీ సీఎం స్వయంగా వస్తున్న దాని వల్ల కూడా అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గెలిచిన తర్వాత మొదటిసారిగా ఒక ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తిరుమలకు వస్తున్నారు. అది కూడా యొక్క లడ్డు కలిసి జరిగినటువంటి నేపథ్యంలో కూడా వస్తున్నటువంటి నేపథ్యం. దీని ద్వారానే పటిష్ట భద్రత కూడా అలిపిరిలో అయితే నెలకొందనేసి చెప్పాలి. 3 అంచెల భద్రతతో పాటుగా పవన్ కళ్యాణ్ నడిచి కూడా తిరుమలకి అయితే వెళ్ళనున్నారు. ఒక తిరుమల వెళ్ళిన తర్వాత అయితే మాత్రం ఈ రోజు రాత్రి బస్సు అక్కడైతే రేపైతే మాత్రం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అన్నప్రసాదం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని కానీ కోర్టులు కానీ రెండింటిని కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత రేపు కూడా తిరుమలలోని బస చేసి ఎల్లుండికి 3వ తేదీ అయితే మాత్రం తిరుపతికి దిగిన తర్వాత సాయంత్రం 5 గంటలకి వారాహి సభ అయితే నిర్వహిస్తారు. ఆ సభ తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా విజయవాడకి వెళ్ళనున్నారు. ఈ యొక్క ఇప్పటికీ పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి యొక్క నేపథ్యానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే జనసేన నాయకులు పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసే విధంగా కూడా కార్యకర్తలు జనసేనకు సంబంధించినటువంటి పార్టీ అలాగే కూటమికి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా ఇప్పటికే తిరుపతికి అయితే చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా సాధారణంగా స్వాగతం పలికి అలిపిరి వరకు వెహికల్లో వచ్చిన తర్వాత అక్కడి నుంచి నడిచి కూడా పైకి వెళ్ళనున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉన్నది. ఇక ఈ నడిచి వెళ్లే దారిలో కూడా మొత్తం అంతా కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. ఈ రోజు సాయంత్రం నుంచి పవన్ కళ్యాణ్ నడిచి వెళ్లే దారిలో కూడా ఎవరిని కూడా అప్పుడు ఆ సమయంలో కూడా అనుమతించకూడదు అనేది అలాగే
చంద్రబాబు నాయుడు కూడా రానున్న నేపథ్యంలో, అంటే 4వ తేదీ బ్రహ్మోత్సవాల ముందు రోజు చంద్రబాబు కూడా రానున్న నేపథ్యంలో కూడా ఇప్పటి నుంచే ఒక కట్టుదిట్టమైన భద్రతా పార్టీగా ఉన్నది. ఇక పవన్ కళ్యాణ్ సంగతి చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చేటి ఒక తిరుమలకి అయితే మాత్రం ఇప్పటికే 3 అంచెల భద్రత, అంటే ఒకటి అక్టోపస్ కానీ, ఇక తిరుపతి లోకల్ పోలీసులే కానీ, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళంతా కలిపి కూడా అడుగడికి కూడా పోలీసులు అయితే అలిపిరి నుంచి మెట్ల మార్గం కూడా తిరుమల వరకు అయితే ఉన్నారు. ఇక సాయంత్రం పవన్ కళ్యాణ్ నచ్చేటువంటి ఆ సమయంలో మాత్రమే ఒక రిస్ట్రిక్షన్స్ కూడా అమల్లో పరుస్తారు. ఆ టైంలో మాత్రం ఎవరిని కూడా పైకి అనుమతించాలనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒక రాజకీయ పరంగా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఇక కేసీఆర్ కూడా దీనికి సంబంధించినటువంటి పెద్ద విషయం అవుతుంది అనేసి భక్తికి సంబంధించినటువంటి, అలాగే తిరుపతి లడ్డుకి సంబంధించినటువంటి విషయాలు కూడా తిరుమలలో ఏమాత్రం కూడా మాట్లాడకూడదు, తిరుపతి దిగిన తర్వాత కూడా మాట్లాడాలి అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది.